కాకినాడ పెన్షనర్స్ భవనంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్షులు కె పద్మనాభం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ ఎన్పి శాస్త్రి పాల్గొనగా, విశిష్ట అతిథులుగా డాక్టర్ నవీన్ కుమార్, మాజీ కబడ్డీ కోచ్ పిఎస్వి ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ మాట్లాడుతూ అందరూ కనీసం రోజులో 1 గంటైనా క్రీడలకు, వ్యాయామాలకు కేటాయిస్తే ఆరోగ్యం సక్రమంగా ఉంటుందన్నారు. పిఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ మన దేశానికి 3 సార్లు ఒలింపిక్ క్రీడల్లో హాకీలో గోల్డ్ పథకం తెచ్చిపెట్టారని, ఆయన స్ఫూర్తితో యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. సభ అధ్యక్షులు పద్మనాభం, రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నినాదంలో భాగంగా ప్రతి ఒక్కరూ 1 గంట క్రీడా మైదానంలో ఉండాలని సభ్యులను సూచించారు. అనంతరం వివిధ క్రీడారంగంలో రాణిస్తున్న విద్యార్థులను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇది ఉన్నారు. కానీ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఆటలో 3 ఒలింపిక్స్ కంటిన్యూస్గా గోల్డ్ మెడల్ కొట్టిన ధ్యాన్ చంద్ గారు 1928, 1932, 1936 కంటిన్యూగా 3 ఒలింపిక్స్ అంటే 12 ఏళ్ళు కంటిన్యూ గోల్డ్ మెడల్ కొట్టిన ఆ రోజుల్లో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేకుండా చేశారంటే కేవలం కారణం ఏంటంటే ఆయనకున్న డెడికేషన్, ఆయనకున్న దేశభక్తి. ఆ రెండే. అప్పుడు కోచింగ్ లేదు, కోచింగ్ ప్రొఫెషన్ లేదు, ఆయన ఇన్ని స్టేడియాలు లేవు, గవర్నమెంట్ ఇన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. నిజంగా ఆయన ఉన్నది ఏంటంటే దేశానికి నేను ఏం చేశాను, దేశం నాకేమి చేసిందనేది కాకుండా అంత ఇది కానీ. ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ రోజుల్లో ఒలింపిక్స్ మెడల్ కొట్టే స్థాయిలో ఉంది. 2 ఒలింపిక్స్ మెడల్ కొట్టినప్పుడు కూడా ఆయన సిపాయి కింద వర్క్ చేస్తున్నాడు. దట్ ఈజ్ నాట్ ఎ ప్రమోషన్. అప్పుడు మన హిట్లర్ గారు, నువ్వు సిపాయికి చేస్తున్నావు, నా దేశానికి రా, నా దేశానికి వస్తే నీకు నేను మేజర్ పోషిస్తాను అనేది చాలా ముఖ్యమైన, జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అది మనలో డిసిప్లిన్ తీసుకొస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, మనలో నైపుణ్యాన్ని బయటపెడుతుంది, మన గుణాలను కూడా బయటపెడుతుంది. ఒకసారి నెల్సన్ మండేలా గారు చెప్పిన మాట గుర్తుపెట్టుకుందాం. అన్ని దేశాల్ని ఒక స్పోర్ట్స్ ఒకటే కలపగలదు. స్పోర్ట్స్ అనేది అన్ని దేశాలని కలపగలదు. ఒక క్రీడాకారుల్లో ఓటమి విజయాల మీద అతను పట్టించుకోడు, ఓన్లీ క్రీడా స్ఫూర్తితోనే ఆడతాడు. కాబట్టి స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ధ్యాన్ చంద్ గారు చెప్పిన ఇంకొక విషయం చెప్తాను. ఆయన ఏం చెప్పారంటే, ఆటలు ఆడితే, క్రీడలు ఆడితే శరీరం దృఢమవుతుంది. అదే మీరు ఒక టీం కోసం ఆడితే మీ హృదయం విశాలం అవుతుంది. అదే మీరు ఒక దేశం కోసం ఆడితే మీ జీవితమే పరిపూర్ణం అవుతుంది. అందుకే మన ఈ క్రీడలకున్న గొప్పతనం ఇది. మన అందరు కూడా, మనం రాబోయే తరాలకి కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అందరూ పిల్లలు కూడా స్పోర్ట్స్ ఆడుతూ వాళ్ళు డిసిప్లిన్గా, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి మనం అందరూ కోరుకోవాలి. మీరందరూ కూడా పెద్దలు, మీరందరూ కూడా అందరికి కూడా మీరు రాబోయే తరాలకి అందరికి కూడా మీరు ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. విధానంలో ఉండి ఏదో ఒక ఆటలో కానీ లేకపోతే ఏదో కార్యక్రమంలో ఉండాలనేసి ప్రతి మనిషి కూడా ఉండాలనే ఉద్దేశంతో వారు ఈ నినాదం చేయడం జరిగింది. అందువలన ప్రతి ఒక్కరు కూడా టుగెదర్ వి ప్లే, టుగెదర్ వి రైజ్ అండ్ నేషనల్ వైడ్ సెలబ్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ స్పిరిట్ అండ్ యునైటీ, 1 గంట ఖేల్ కే మైదాన్, అదే నినాదంతో మన పెన్షనర్స్ భవన్లో కూడా ఈ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. మరి దానికి మిత్రులందరూ కూడా సహకరించినందుకు, అదేవిధంగా ఈరోజు మన పక్కన పిఠాపురంలో 5 ఏళ్ళు బాలిక ఆర్చరీలో మన నేషనల్ వైడ్ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా ఈ నేషనల్లో మొత్తం మీద ప్రజెంట్ జరుగుతున్న ప్రో కబడ్డీకి చీఫ్ కోచ్ అయినటువంటి మన సాయి ప్రసాద్ గారికి రావడం, మరి మా సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి మొత్తం రావడం, మరి ధ్యాన్ చంద్ గారి గురించి ఆయన విశేషాలు చెప్పడం కూడా కేక్ కట్ చేయడం జరిగింది. మరి దీనికి అంతా కూడా మా పెన్షన్ మిత్రులందరూ ముందుకు వచ్చింది, చాలా సంతోషం. ముఖ్యంగా మన శాస్త్రి గారు, రాజు గారు, మా శాస్త్రి గారు, మేడం గారు, అయితే కానీ అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది.